టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే పులివర్తి నాని ఫైర్ అయ్యారు. అనవసరంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ధర ప్రకారమే 2 కంపెనీలకు స్థలాన్ని ఇచ్చారన్నారు. బినామీల పేర్లతో భూములు కొనాల్సిన అవసరం నారా లోకేష్కు లేదన్నారు. స్థల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని, అవినీతి జరుగుంటే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసుంటారు. నిన్న ఆయనకి ఏమైనా శాపం ఉందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు. ఆ నోరిచ్చినారని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఒకటి. రెండోది వచ్చి నిజాలు మాట్లాడితే మామూలు కొందరు కాలంలో శాపాలు అంటారు. మన ఋషుల కాలంలో చెప్తూ ఉంటారు, నువ్వు నిజం మాట్లాడితే తల పగిలిపోతుందని, నిజం మాట్లాడితే నోరు క్లోజ్ అవుతుంది, అంటే నోరు పడిపోతుందని, ఇటువంటి శాపాలు అంటారు. ఆ విధంగా ఆయనకి ఏమైనా శాపం ఉందో తెలీదు. ఏది తెలిపినా, టీడీ చైర్మన్ గారి పైన చెప్పినా, తిరుపతిలో నాయకుల పైన చెప్పినా, మా పెద్ద ఆయన గారి పైన చెప్పినా, లేదా ఈరోజు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి పైన చెప్పడం జరిగింది. ఒకటి ఆలోచించుకోవాలి, ఆయన తిరుపతి అభివృద్ధి జరిగింది ఎప్పుడు, ఏ సంవత్సరాల్లో లిఖితపూర్వం ఎత్తుకుంటే క్లారిటీగా వస్తుంది. మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూసుకోవచ్చు. మీ వల్ల కొందరు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, కొందరు ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ఉండొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా సస్పెండ్ అవటం జరిగింది. ఎక్కడ